ఇది పుల్లారావు సంతకం, ఇది కేఎస్ ప్రసాద్ గారి సంతకం, ఇవన్నీ వెరిఫై చేస్తారు. చేస్తాం సార్. సార్ 1 కోటి మంది చేశారంట, 1 కోటి మంది చేశారంటే మిగిలిన 3 కోట్ల మంది వద్దనే కదా. 1 కోటి మంది చేశారు, మిగిలిన 3 కోట్ల మంది వద్దనే కదా. కోటి సంతకాలు పిలిపించినప్పుడు చేశారని అనుకుందాం. అదే పని మరి గవర్నర్ గారు అదే పని 3 కోట్ల సంతకాలు లెక్క పెట్టడమే పని. మీరు పెట్టిన లెక్క పెట్టడం చెప్పారు కానీ సాక్షి పేపర్తో పాటు మీరు చేసేది అదే. సాక్షి పేపర్తో పాటు చేసేది అదే. కనిపిస్తాయి. రేపు నుంచి అవి కూడా కనిపిస్తాయి. తీసుకుంటారు సార్. ఒక విషయం, ఈ కోడి సంతకాలు నిజంగా జెన్యూన్ అయితే సరే అవన్నీ చూద్దాం, రేపు చూస్తారు కదా. మీరు చెప్పండి, ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. ఆశ్చర్యంగా చూడండి. ఆ కోడి సంతకాలలో నాకు ఇప్పటిదాకా గవర్నర్ గారు కాగితాలు అమ్మేసుకుంటారు పకోడీ కొట్లాలు కానీ. ఇప్పుడు ఇందాక మీరు చిరంజీవి గారిని అన్నారు కదా, తీస్మార్ ఖాన్ గారా చిరంజీవి అని అన్నారు కదా. ముఖ్యమంత్రి గవర్నర్ గారిని ఎవరు అనరు, ఎవరు అనరు. గవర్నర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటారు పకోడీలు అమ్ముకుంటారు. మంత్రి ముందు ఎవరు తీస్మార్ ఖాన్. అవును సరే, ఎండలో నిలబడి కిలోమీటర్ అలా ముఖ్యమంత్రి గారు కిలోమీటర్ అలా ముఖ్యమంత్రి తీసుమార్కానా ముఖ్యమంత్రి తీసుమార్కానా కిలోమీటర్ ముఖ్యమంత్రి కలవాలి సార్ చెప్పారు కానీ 7 కిలోమీటర్లు మరీ మారుతారు. ఎవరైనా కిలోమీటర్ కిలోమీటర్ అలా గేట్ ఉంటుంది. మీరు చెప్పాలి, జనాలు మాకు తెలియదు. ముఖ్యమంత్రిని కలవడానికి కిలోమీటర్ నడవసరం లేదు. వాళ్ళ కాంపౌండ్ లో కారు వెళ్ళాలా? మీకు తెలియదు. కార్మిక్ కాలేజ్ ఫిక్స్ చేయడం మీకు తెలిసింది. మీకు డేట్లు ఫిక్స్ చేయడం నాకు తెలుసు. మీకు డేట్లు ఫిక్స్ చేయడం ఏమీ తెలియదు. చెప్తా ఉన్నాం కానీ గవర్నర్ గారు కాగితాలు నిజం చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్పి సుజాత గారు ఏంటి వంశీకృష్ణ గారికి ఒక్క దాని మీద కూడా నాలెడ్జ్ లేదండి. సమాధానం చెప్పాలి. ఏమాత్రం స్వామి వివేకానందకు ఉన్నంత నాలెడ్జ్ ఉంది మీకు. తీయండి, నేర్చుకుంటాం. ఒక ఓటు మీద రెస్పెక్ట్ ఉండదు, ఒక గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే దాని మీద రెస్పెక్ట్ ఉండదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిన చర్చలో పాల్గొన్నందుకు